నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి తెల్లవారేసరికి మీ జీవితం అనేది ప్రశ్నార్థకంగా మారబోతుంది. మీ జీవితం ఏ విధంగా జరగడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ప్రశ్నార్థకంగా మారబోతుంది, అసలు ఎటువంటి మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ప్రస్తుత కాలంలో గ్రహ సంచారాలు ఈ యొక్క కుంభరాశి వారికి జన్మించిన వ్యక్తులు మెరుగైన ఫలితాలు పొందుకోబోతున్నారనే విషయంతో పాటుగా మీకు డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజున శుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇక కుంభరాశి వారు అనేది జన్మించిన వ్యక్తులు గతంలో గనక మనం ఇప్పుడు పోల్చుకున్నట్లయితే గనక ప్రస్తుత కాలంలో మీరు మెరుగైనటువంటి ఫలితాలను చూడబోతూ ఉన్నారు. దాంతో మీరు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఎన్నో రకాల మార్పులు చెందబోతున్నారు. ఈ రాశికి సంబంధించిన గ్రహాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా అనుకూల దశలో సంచారం చేయటం వల్ల మీరు దాదాపు అన్ని రంగాల విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్పోర్ట్స్, మీరు అనుకున్న విధంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్ లభించే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో గురుడు యొక్క ప్రభావంతో కొన్ని అశుభ కూడా జరుగుతాయి. రాహు కేతు గ్రహ నుంచి కూడా సహనుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్లలో పెట్టుబడి నుంచి కూడా బాగా సంపాదిస్తారు. 14 సంవత్సరాలుగా కుంభరాశి వ్యక్తులు పట్టు విడుపులు, దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు అదృష్టం పడుతుంది. అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుంచి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పులు కూడా వాటి నుండి మీరు బయటపడడం జరుగుతుంది. మీరు పడే కష్టానికి తగినట్లుగా తిరుగులేని విజయం మీదే అవుతుంది. అవునండి. ఇక కుంభరాశి వారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా కుంభరాశి వారిని అదృష్టం యోగం వరించబోతుంది. ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత అనేది మారనుంది. మరికొద్ది రోజుల్లో మీ దశ తిరగనుంది చెప్పబోతున్నారు పండితులు. ఇక పట్టిన అదృష్టం ఎవ్వరూ ఆపలేరు. అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా, మీరు పడ్డ శ్రమ కారణంగా ఈ సమయంలో మీరు అనుకోకుండా ధనాన్ని పొందేందుకు అవకాశం కనబడుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారపరమైన విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా చాలా వరకు సహనుకూలంగా ఉండబోతుంది. కుటుంబం, స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళారు. మీ జీవితంలో సరైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోరు. చక్కగా చాకచక్యంతో లక్ష్య సాధన తీసుకోక అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ సమయంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఇక కుంభరాశి వ్యక్తులు అనేక మార్పులను చూస్తారు. గ్రహ సంచారం కారణంగా మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక ఉద్యోగస్తులపై అధికారుల నుండి ఈ సమయంలో వారి నుండి ప్రశంసలను పొందుకుంటారు. ఇక వారి ప్రశంసల వల్ల ఆఫీస్లో కుంభరాశి వారి విలువ పెరుగుతుంది. తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో
అందే పుచ్చుకుంటారు. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయంలో కాస్త జాగ్రత్త వహించడం ఉత్తమం. కొత్త ఉద్యోగంలో ఒకవేళ మీరు వెళ్ళినా సరే ఆల్రెడీ ఉద్యోగం ఉండి కూడా దానిలో సాటిస్ఫాక్షన్ లేక ఉన్నట్లయితే గనక కొత్త ఉద్యోగానికి మారాలనే థాట్స్ అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే మీ యొక్క ప్రస్తుతం చేస్తున్న మీ యొక్క పాత ఉద్యోగం విజిట్ చెయ్యండి. అప్పటి వరకు చేయవద్దు. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్పోర్ట్లు కూడా